అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే సోమవారం యొక్క విశిష్టత గురించి, దాని వెనకాల ఉన్న ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తూ ఉంటాము. ఈ నెలలో చేసే ఒక్క పుణ్యకార్యమైన ఇతర నెలల్లో చేసిన వేల పుణ్యకార్యాలకు సమానమని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారము శివుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజుల్లో శివుణ్ణి భక్తితో ఆరాధిస్తే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయని, భక్తుడికి ఐశ్వర్యము, ఆరోగ్యము, సుఖశాంతులు లభిస్తాయి అని ఒక నమ్మకము. ఒకప్పుడంట కాశీ అనే నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతని పేరు హేమగుప్తుడు. అతనికి లీలావతి అనే భార్య ఉండేది. ఇద్దరికీ ధనము, ఆస్తులు, మానవ సుఖాలు అన్నీ ఉన్నా దైవభక్తి మాత్రం లేదు. ఇద్దరూ భౌతిక సుఖాల్లో మునిగిపోయి ఉండేవారు. దేవాలయాలకు వెళ్ళడము, పూజలు చేయడము వంటి వాటిల్లో ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు ఆ నగరానికి ఒక శివ భక్తుడైన సన్యాసి వచ్చాడు. ఆయన ప్రతి ఇంటి దగ్గర తిరుగుతూ ఇలా చెప్పసాగాడు: ఓ గృహస్థులారా, ఈ కార్తీక మాసము పవిత్రమైనది. ఈ నెలలో సోమవారం రోజున ఉపవాసం చేసి శివలింగాన్ని పూజిస్తే ఆ వ్యక్తి జన్మ జన్మాంతరాల పాపాలన్నీ నశిస్తాయని, చివరికి శివలోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు విన్న లీలావతి మనస్సులో భక్తి మేలుకొన్నది. ఆమె సన్యాసిని గౌరవంగా పిలిచి అడిగింది: స్వామి, ఈ వ్రతం ఎలా చేయాలి, ఏమి చేయాలి చెప్పండి అని. సన్యాసి ఇలా చెప్పాడు: అమ్మ, కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి పవిత్రమైన దుస్తులు ధరించి శివలింగానికి పాలు, నీళ్లు, బిల్వపత్రం సమర్పించు. రోజు మొత్తాన్ని ఉపవాసంగా గడుపు. సాయంత్రం దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించు. నీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా శివుడు నెరవేరుస్తాడు అని ఇలా చెప్పాడు. ఆ సన్యాసి చెప్పిన మాటలు ఆమె హృదయంలో నాటుకుపోయాయి. ఆ రోజు నుండి లీలావతి ప్రతి సోమవారము ఉపవాసం ప్రారంభించింది. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తన ఇంట్లో ఉన్న చిన్న శివలింగాన్ని పూజించేది. ఆ పూజా సమయంలో ఆమె ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించేది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి దీపం వెలిగించి శివుడి కీర్తనలు పాడుతూ ఉండేది. ఆమె భర్త హేమగుప్తుడు ఈ విషయాన్ని గమనించి ఒకరోజు ఇలా అడిగాడు: ఇలా ప్రతి సోమవారం ఉపవాసం చేస్తే ఏం ప్రయోజనం? మన దగ్గర సంపద ఉంది కదా, దేవుడు ఇంకా ఏమి ఇస్తాడు అని. అప్పుడు లీలావతి చిరునవ్వుతో ఇలా చెప్పింది: ధనం ఉన్నా అది శాశ్వతం కాదు స్వామి. శివుడు అనుగ్రహిస్తే మాత్రమే మనకి శాంతి లభిస్తుంది అని. ఈ వ్రతం వల్ల మన కుటుంబానికి శుభం వస్తుంది అని చెప్పింది. హేమగుప్తుడు నవ్వి వెళ్ళిపోయాడు. కానీ లీలావతి మాత్రం తన భక్తిని వదులుకోలేదు. కాలం గడిచిపోయింది. లీలావతి ఆ కార్తీక మాసం మొత్తం భక్తితో వ్రతాన్ని పూర్తి చేసింది. తరువాత మరో సంవత్సరం కూడా అదే విధంగా వ్రతం చేసింది. ఒకరోజు హేమగుప్తుడు వ్యాపార ప్రయాణానికి వెళ్ళాడు. మార్గ మధ్యంలో దొంగలు దాడి చేసి అతన్ని చంపేశారు. అతని ఆత్మ యమలోకానికి చేరింది. యమదూతలు అతన్ని నరకానికి తీసుకువెళ్ళేటప్పుడు శివదూతలు ప్రత్యక్షమయ్యారు. వారు యమదూతలతో ఇలా అన్నారు: ఈ వ్యక్తి భార్య లీలావతి కార్తీక సోమవారపు వ్రతం భక్తితో చేసింది. ఆమె సంపాదించిన పుణ్యఫలం సగం ఆమె భర్తకు కూడా లభిస్తుంది. కాబట్టి ఇతనికి నరకంలో స్థానం లేదు. ఇతన్ని మా ప్రభువు శివలోకానికి తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి శివదూతలు హేమగుప్తుడిని శివలోకానికి తీసుకుని వెళ్ళారు. లీలావతి తన భర్త మరణించిన తర్వాత కూడా అదే భక్తితో శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. ప్రతి సోమవారము పూజ, దీపారాధన చేస్తూ భిక్షకులకు అన్నదానం చేసేది. తన జీవితం అంతా శివ సేవలో గడిపింది. ఒకరోజు రాత్రి ఆమె కలలో స్వయంగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. శివుడు ఇలా అన్నాడు: లీలావతి, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నీవు చేసిన కార్తీక సోమవారపు వ్రతము వల్ల నీ పాపాలు అన్నీ నశించాయి. నీ భర్త ఇప్పటికే నా లోకంలోనే ఉన్నాడు. ఇక నువ్వు కూడా మరణాంతరం నా లోకానికే వస్తావు అని లీలావతి నమస్కరించి శివునికి ప్రణామం చేసింది.
కొన్ని రోజుల తర్వాత ఆమె శరీరాన్ని విడిచి స్వయంగా శివదూతలతో శివలోకానికి చేరింది. అక్కడ తన భర్తతో కలిసి శాశ్వత సుఖాన్ని పొందింది. ఇక కార్తీక సోమవారం వ్రత విధానం ఏమనగా, కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంట్లో లేదా దేవాలయంలో వారి వారి స్తోమతకు తగ్గట్టుగా పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓపిక ఉన్నవారు వారి శక్తి కొలది రోజంతా ఉపవాసం ఉండి లేదా పండ్లు తీసుకొని సాయంత్రం దీపారాధన చేసి శివుని కీర్తనలు పాడుకోవాలి. వ్రతాంతము తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానం చేయాలి. ఈ వ్రతం చేయడం వలన జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుంది. సంతాన సౌభాగ్యం లభిస్తుంది. శత్రువులు శాంతిస్తారు. చివరికి మరణం తర్వాత శివలోక ప్రాప్తి లభిస్తుంది అని ఒక నమ్మకము. కార్తీక సోమవారం రోజు శివుణ్ణి భక్తితో ఆరాధించడం వల్ల మన జీవితాన్ని శుభప్రదంగా మారుతుంది. ఈ రోజు చేసిన ఒక్క దీపారాధన కూడా అపార పుణ్యాన్ని ఇస్తుంది అని ఒక నమ్మకం. శివయ్యను మనసారా స్మరిస్తే అన్ని దుఃఖాలను, అన్ని అడ్డంకులను తొలగిస్తాడని ఒక నమ్మకము. ఇదే అండి కార్తీక సోమవారం యొక్క విశిష్టత, దాని వెనకాల ఉన్న ఒక చిన్న కథ. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు.